ఇది ఇండియన్ రెడ్ క్రాస్ తరపున ఇచ్చారన్నమాట. ఇండియన్ రెడ్ క్రాస్ అంటే ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, 200 దేశాల్లో ఉంది. అలా ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఇలా వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, యుద్ధాలు జరిగినా ఎక్కడైనా సరే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇస్తారట. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఏది కాదు. సో ఇక్కడ ఇలా ఇబ్బంది ఉందని ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు కలెక్టర్ ఆఫీస్ ద్వారా రెడ్ క్రాస్ ఆఫీస్ తెలియజేయడం వల్ల, వాళ్ళు తెలియజేయడం ద్వారా రెడ్ క్రాస్ భీమవరం అంటే ఇది వెస్ట్ గోదావరి ఇప్పుడు మన హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు ఈ ఎక్విప్మెంట్ వచ్చిందన్నమాట. ఇందులో మీకు హైజీనిక్ కిట్లు అన్నీ ఉంటాయి. ఓకే, మీకు అందరికీ అన్నీ ఉన్నాయి కదా, సీల్డ్ కిట్లే కదా ఇచ్చినాయి. ఓకే అమ్మా, ఎప్పుడైనా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మీకు సహాయ సహకారాలు అందజేస్తాం. ఓకే, మొన్న గోస్తా నదికి గండిపడిన తర్వాత మన కాలనీలోకి, ఎస్టీ కాలనీలోకి కొంత మేరకు ఈ నీరు చేరడం జరిగింది. దాంతో మన జిల్లా కలెక్టర్ గారు మీ కాలనీకి సందర్శించి వీరికి కావాల్సిన సౌకర్యాలు వాటిని కూడా కల్పించడానికి హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా ఈ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ వారికి ఇక్కడ జరిగిన విషయాన్ని ఈ శానిటేషన్కి ఉపయోగపడే విధంగా ఏదన్నా చేయాలని చెప్పని వాళ్ళకి తెలియజేస్తే కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు వారు ఈరోజు వచ్చి కాలనీలో వాసులకి శానిటరీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ తరపున పాలకోడేరు మండలం మోగొల్లు గ్రామం గుత్తులవారిపాలెంలో ఏ ఎస్టీ కాలనీలో ఎక్కడ ఇది వరద వల్ల ఇబ్బంది పడుతున్న ఏరియాలో 33 మందికి హైజీనిక్ కిట్స్ అందజేయడం జరిగింది.